గోమతి ఎలక్ట్రానిక్ షాప్ లో నిజంగానే షార్ట్ సర్క్యూట్ అయిందా లేక ఎవరైనా కావాలని చేశారా? ఇవే ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్ అయితే ప్రమాద తీవ్రత ఎదురుగా ఉన్న షాపులపై పడేంతగా ఉండదు అంటున్నారు పోలీసులు. పబ్లిక్ కూడా ఏం జరిగిందో తెలియదు అంటున్నారు. కొందరు కారు బ్లాస్ట్ అయిందని, మరికొందరు షాపులో జరిగిన అగ్ని ప్రమాదం వల్లే ప్రమాద తీవ్రత అధికంగా ఉందంటున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పాతబస్తీ గోమతి ఎలక్ట్రికల్ షాప్లో అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్లో కూడా మంటలు వ్యాపించాయి. అయితే పూర్తిగా పక్కన ఉన్నటువంటి షాప్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు నిజంగానే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే ప్రమాదం ఎలా జరిగింది అనుకుంటున్నారు? ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది అనుకుంటున్నారు? నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగితే అంత ప్రమాదం జరుగుతుందా? ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ చుట్టుపక్కల షార్ట్ సర్క్యూట్ జరిగింది, కానీ అప్పుడు ఇంత భారీ ప్రమాదం అయితే జరగలేదు. ఇదైతే మేమైతే అనుమానిస్తున్నాం, ఇది వేరే ఏదైనా చర్య ఉండొచ్చని అనుమానిస్తున్నాము. అది పోలీసు వాళ్ళు విచారించాలి. ఇది చెప్పండి. అంటే మనం ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన చూసాం. ఆ తర్వాత సేమ్ యాస్టీస్గా అక్కడ కార్ ఎలా అయితే పల్టీ కొట్టి ప్రమాదం జరిగింది, ఇక్కడ కూడా అలా కనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? సస్పెక్ట్ చేస్తున్నాం మేడం, ఎందుకంటే వరుస సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అనుకుంటున్నాము, కానీ పోలీసు వాళ్ళు నిర్ధారణ చేయాలి. మేమైతే చెప్పలేము, ఎందుకంటే తెలియని విషయం మనము కాన్ఫిడెన్స్గా చెప్పలేము. మీరు చూసిన వ్యూ ప్రకారం మీకు ఎలా కనిపిస్తుంది? బ్లాస్ట్ లాగానే ఉంది. ఇంత ఏవైతే షార్ట్ సర్క్యూట్ కూడా మామూలు కాలు మంటలు కొద్దిగా చెలరేగుతాయి, కానీ ఈ విధంగా బ్లాస్ట్ 2 సార్లు బాంబ్ బ్లాస్ట్ లాగా అయితే ఇంతవరకు అయితే అలా జరగవు. మామూలుగా జరుగుతూనే ఉంటాయి ఎన్నో ఇన్సిడెంట్స్, కానీ ఇంత ఓవర్గా అయితే కాదు. ఇప్పుడు కార్ చూస్తే పల్టీ కొట్టింది. డ్రైవర్ చెప్తున్న ప్రకారము లోపల మంటలు వచ్చాయి, ఆ వేడికి కారు పల్టీ కొట్టింది, నేను గ్లాసులు పగలగొట్టుకొని బయటకు వెళ్ళిపోయా అని చెప్తున్నాడు. అది జరిగి ఉంటుందా, లేకపోతే కారు వెళ్ళి ఏమైనా పోల్ని ఢీకొట్టి షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందా? మనం ఏంటంటే మేడం, లోపల ఏసీ సర్క్యూట్స్ ఉన్నాయి కొన్ని, ప్లస్ ఏసీ కానీ ఫ్రిడ్జ్లు అవి కన్వెన్స్ ఉంటాయి, అంటే హెవీ గ్యాస్ ఉంటుంది కాబట్టి దాని కూడా కావచ్చు అని చెప్పేసి అనుమానిస్తున్నామని. అది ఎన్నో కూడా పోలీసు వాళ్ళు విచారించిన తర్వాత ఏమైనా చెప్తామని చెప్పేసి. లోపల షార్ట్ సర్క్యూట్ మీరు అన్నట్టు ఆ ఏసీవి కంప్రెసర్స్ కావచ్చు వాటన్నిటి వచ్చినప్పుడు పక్కన ఉన్నటువంటి దాదాపు 3-4 షాపుల వరకు ఇంపాక్ట్ కొడుతుందా? ఎందుకంటే ఇది గ్యాస్తో కూడా ఉంది మేడం. ఇది గ్యాస్ ఎక్కడైతే లీక్ అవుతుందో అక్కడ నుంచి అది ప్రెజర్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే ఫ్రంట్ వ్యూ ఒకటి అంటే ఒక షటర్ ఓపెన్ కాబట్టి ఆ వ్యూతో వెళ్ళిపోయిందని చెప్పేసి మేము అనుమానిస్తాం. ఎందుకంటే అద్దంలో లేచి అక్కడ పడిపోయింది. ఎదురుగా కారు కూడా కొన్ని అద్దాలు పలిగిపోయాయి అని చెప్పేసి. ఇది ఎదురునా మేడం, ఇది మీరు చెప్పడం నేను చెప్పడం కాదు, అది ఏదో పోలీసు వాళ్ళు దాన్ని విచారిస్తున్నారు, దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతుంది. మీరు చూసిన ప్రకారము మీరు షాప్లో ఆ టైంకి ఉన్నారా? ఏ టైంకి షాపులు క్లోజ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు? డైలీ అయితే మేము 10 o'clock క్లోజ్ చేస్తాం. యాక్చువల్లీ నిన్న కొంచెం ఎర్లీగా క్లోజ్ చేస్తాం, 9 o'clock. సో 9 o'clock క్లోజ్ చేసినాం. ఆఫ్టర్ 10 o'clock తర్వాత మా మిత్రులు కానీ ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది, సో ఇట్లా అయిందని బ్లాస్ట్, ఇట్లా మంటలు వస్తున్నాయని. సో అట్లా అయినాయని మేము ఇమీడియట్ వస్తే ఇక్కడ లోపల వచ్చే వరకు ఇక్కడ మొత్తం అంతా కాలిపోయింది. అంతా మొత్తం ఇక్కడ బ్లాస్ట్ అయింది, లోపల అంతా కాలిపోయింది. సో మా ఎఫెక్ట్ అనేది మా షాప్ ఇక్కడ లక్ష్మీ డ్రెస్సెస్ అక్కడ నుంచి లోపల నుంచి మొత్తం ఎఫెక్ట్ అయింది. ఎలా అంటే మొత్తం జస్ట్ ఫర్నిచర్ ఫిట్టింగ్, క్లాత్స్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం స్మాష్ అయిపోయింది. చేతికి అనేది ఏం లేదు. సో చాలా లాస్ అయిపోయింది. ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సో ఒక కరెక్ట్ అనేది తెలియదు. ఎట్లా అంటే ఇది ఎలక్ట్రానిక్ షాప్ కావడం కారణంగా సో అది సిలిండర్స్ కానీ అది ఎక్కువ బ్లాస్ట్ కావడం వల్ల సో ఎక్కువ మంటలు వచ్చి అక్కడ సో సరౌండింగ్స్ ఇలా వచ్చేసినాయి. ఆ సరౌండింగ్ అనేది మా షాప్ పక్కన ఉంది కాబట్టి సో లోపలికి ఇలా వచ్చేసింది. ఆ మంటల దిక్కు లోపల మొత్తం కాలిపోయింది. ఫర్నిచర్ కాలిపోయింది, క్లాత్స్, షూస్ అవన్నీ ఉంటే మాది అంతా కలిపోయింది. మేము స్టాక్లో కొంచెం తెచ్చాము. ఎట్లా అంటే అప్కమింగ్స్ లైక్ క్రిస్మస్ అట్లాంటివి ఉంటాయి, మ్యారేజ్ సీజన్ ఇట్లా ఉంది. సో కొంచెం మేము స్టాక్లో తెచ్చినాం, కొంచెం నడిపిద్దామని. సో వచ్చేసేవారు నైట్ ఇట్లా అయిపోయింది. సార్ మీరు ఇక్కడే ఉంటారా? మాది షాప్లో వర్క్ ఉంది. ఏంటి మీరు చూసినంత వరకు ఈ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందని? బ్లాస్ట్ అని చెప్తున్నారు మేడం, షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. షాప్కి మంటలు బయటికి వచ్చాయని చెప్తున్నారు. మేము యాక్చువల్లీ 8:30కి ఇలా క్లోజ్ చేసి 8:30కి క్లోజ్ చేసి వెళ్ళాం. 10:30-10 మధ్యలో మాకు కాల్ వచ్చింది, మీ షాప్కి ఇవి మంటలు అంటినాయి అని చెప్పి. ఉరికొచ్చే వరకు అప్పటికి 60-70% కాలిపోయింది మేడం షాప్. మీకు తెలుసా అమ్మా ఇక్కడ ఇట్లా కాలిపోయింది అని? పని చేస్తాం ఇక్కడ. పని చేస్తారా? రాత్రి ఏ టైం వరకు ఉంటారు ఇక్కడ మీరు? నేను ఇప్పుడు మధ్యాహ్నం వెళ్ళిపోతాను. మధ్యాహ్నం వెళ్ళిపోతాను. 2:30కి 2 గంటలకు వెళ్ళిపోతాను. అంటే నువ్వు చూసావు మొత్తం కాలిపోయింది కూడా కనిపిస్తుంది కదా, ఏమై ఉంటుంది, ఎట్లా కాలిపోయింది? తెలియదమ్మా, అది నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు పని మీకు వచ్చిన తర్వాత నేను
ఎందుకో నేనే ఫెయిల్ అయిపోయినా ఇంత ఇది మరీ ఘోరం అయిపోయిందమ్మా ఇది. అలా పొరగానికి మంచోడు ఉండే ఆ చెడిని మంచోడే ఉన్నాడు. ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడతాం, మేము వెనకకెళ్ళి పోయి మాట్లాడతాము. ఎంతమంది పని చేస్తారు అందులో? మా బాగానే మంది చేస్తారమ్మా, 7-8 మంది దాకా ఉన్నారు. ఏ టైంకి క్లోజ్ చేస్తారు రోజు వాళ్ళు? ఓపెనింగ్ ఇప్పుడు 12 గంటలకు చేస్తారు మేడం. ఉదయం. సాయంత్రం ఇప్పుడు బంద్ చేస్తారు. అసలు మేము మధ్యాహ్నం వెళ్ళిపోతా కదా బంద్ చేసి 2 గంటలకు వెళ్ళిపోతా. సాయంత్రం 8 గంటలకు బంద్ చేస్తారు. తెలియదు మరి ఘోరం అయిపోయింది. చుట్టుపక్కల అంటే మీకు చూడడానికి అంత భయంగా అనిపిస్తుంది మరి? భయం కాలు చేతులు అనుకుతున్నాయి మాకైతే. మరీ ఘోరం అయిపోయింది. అక్కడ వెనక సైడ్ మొత్తం అంతా పాపం వాళ్ళకు కూడా బాగా కాలింది. వాళ్ళు మొత్తం కాలేరు. వెనక సామాన్ అయితే ఫుల్ మంచి మంచి సామాన్లు ఉండాలి. ఇక్కడ వెనక సైడ్కు ఇక్కడ ఫ్రిడ్జులు, కూలర్లు, అన్నీ ఫిక్స్లు అన్నీ ఉన్నాయి. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందంటే? నాకు అర్థం కాదమ్మా, ఇట్లా చేస్తాను జరగదు. ఇది జరగదు. మరీ ఘోరం కదమ్మా, మరీ ఘోరం కదా ఇది. జరగదు ఇది. మా ఇంట్లో ఇలా చేయడం చాలా మంచి వాళ్ళే ఉన్నారమ్మా, చేయటోళ్ళు మంచి వాళ్ళే ఉన్నారు. ఈ ఘటన జరగడానికి ప్రధానంగా అటు కారు వచ్చి పోల్ని ఢీకొట్టిందా, లేదు అని అంటే షాప్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు బయటకు వచ్చి కారు పల్టీ కొట్టిందా అనేది పోలీసులు నిర్ధారించాలి. కానీ లోపల షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లనే బయట ఉన్నటువంటి కారు పల్టీలు కొట్టడం, దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి షాప్స్లో కూడా మంటలు వ్యాపించాయి. చాలా ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఆ టైంలో ఎవరూ లేకపోవడం, అలర్ట్ అవడం వల్లనే ఎవరికి ఏం కాలేదు. షాప్లో పనిచేస్తున్నటువంటి 2 గాయాలయ్యాయి. షాపు యజమానికి 80% శరీరం అంతా కూడా కాలిపోయింది. బయట ఉన్నటువంటి మరో 3 కూడా గాయాలయ్యాయి. ఒక వ్యక్తి మృతి చెందాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ కేసును పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, పాతబస్తీ.